ఎవరి నిమిత్తమో మీరు చేయలేని తప్పుకు మీరు శిక్ష అనుభవిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు తొలగిస్తాడు. శుభములు. హల్లెలూయా. బాగున్నారా? థ్యాంక్ యూ లార్డ్. కీర్తన 90:14, అలాగే కీర్తన 143:10. ఇది మీ ప్రార్థన అంశం కింద తీసుకోండి. నేను డైలీ ఆ 2 కీర్తనలను ఏకం చేసి ప్రార్థన చేస్తాను. మీరు కూడా అటువంటి ప్రార్థన చేయండి. అది మీకు శక్తి, బలాన్ని, కృపను ఇస్తాయి. దేవుడు చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ రాబోతున్నాయి. స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని కొద్ది దినాల్లోనే మీరు చూడబోతున్నారు. మీరు ఏ బంధకాలు అయితే ఉన్నారో ఆ బంధకాల నుండి విడుదల పొంది దేవుని మహిమపరచబోతున్నారు. దేవుడు ఈ మాటను దీవించినగాక. మనము ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనం నుండి 20 వచనాలు ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో ఆజ్ఞను ఆదాము అవ్వ అతిక్రమించిన తర్వాత ఆదాముకి ఏ శాపం వచ్చింది, అవ్వకి ఏ శాపం వచ్చింది, భూమి ఎలా శపించబడ్డాయి, తర్వాత సర్పం ఎలా శపించబడింది, తర్వాత ఈ భూమిలో ఉన్న జంతువులన్నీ ఎలా శపించబడ్డాయి, ఇవన్నిటి గురించి మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. నిన్న నేల గురించి చెప్పినప్పుడు అవి కురుగులు పుట్టిస్తాయి, అవి కురుగులు కలుగ చేస్తాయని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఈ కురుగులు అనేది దేనికి పనికిరాని హృదయాన్ని కూడా చూపిస్తున్నాయి. యేసుప్రభువు వారు వాక్యాన్ని గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం చదివితే, ముళ్ళు ఉన్న చోట విత్తబడిన వాక్యం ఏదైతే ఉందో అవి వాక్యాన్ని ఫలించకుండా చేస్తుంది అన్నట్టుగా మన బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యానికి మించిన శక్తి ఏమైనా ఉందా? వాక్యం హృదయంలో వెదజల్లబడినప్పటికీ అవి ఫలించకుండా చేస్తుంది అనే మాటకు అర్థం ఏంటంటే, వాక్యం అంటే దేవుడే కాదా, దేవుని కార్యాన్ని అడ్డుకుంటున్నాయని అర్థం. నేల మీద ఉన్న శాపం ఏం చేస్తాయంటే దేవుని కార్యాన్ని అడ్డుకుంటున్నాయి. దేవుని యొక్క ఆ ఆశీర్వాదాలు మీలో విస్తరించకుండా అడ్డుకుంటున్నాయి. దేవుని యొక్క మహిమ మీలో ప్రకాశించకుండా అడ్డుకుంటున్నాయి. దేవుని యొక్క అద్భుత కార్యం మీ జీవితంలో జరగకుండా అడ్డుకుంటున్నాయి. దేవుడిచ్చే ఆ యొక్క విస్తారమైన దీవెనలు మీ పైకి రాకుండా అడ్డుకుంటున్నాయి. చూడండి, ఎంతోమంది చెప్తా ఉంటారు, నాకు దేవుడిచ్చిన వాగ్దానాలు ఉన్నాయండి, ప్రవచనాలు ఉన్నాయండి, కానీ అవి నెరవేర్చబడకుండా ఉంటుందండి. ఎందుకు నెరవేర్చబడకుండా ఉంటుందో నాకు తెలియట్లేదు. ఇది నేల మీద ఉన్న శాపం. ఎప్పుడైతే నేల ముళ్ళును తర్వాత ఆ కురుగులను పుట్టించిందో, దేవుని బిడ్డలారా, భూమి శపించబడిపోయింది. ఈ ముళ్ళు కురుగులకు అర్థం ఏంటంటే దేవుని కార్యము, వాక్యాన్ని ఎలాగైతే ఆ యొక్క ముళ్ళు ఉన్న చోట ఫలించలేకపోయిందో, అలాగే ముళ్ళు ఉన్న చోట, శాపం అనే ముళ్ళు ఉన్న చోట ఆ నేల అని హృదయము ఫలించదు, నేల అని జీవితము ఫలించదు. కాబట్టి ఈరోజు మీరు అటువంటి శాపములు ఉంటే కనుక దేవుడు మిమ్మల్ని విడుదల చేస్తాడు. తర్వాత మనం చూస్తే మరి ఒక మాట కూడా రాయబడి ఉంది, నేల తన చేయలేని పాపానికి కూడా శపించబడ్డాన్ని మనం చూస్తున్నాం. ఎన్నో రోజులు నేను చేయలేని తప్పులకు శిక్ష అనిపించిన రోజులు ఉన్నాయి. అది ఏదో దేవుడు మనల్ని తయారు చేయడానికి కోసం కాదు, దేవుడు ఏదో మనల్ని బలపరచడానికి కోసం కాదు, అది ఒక శాపం. దాన్ని మనం విరిచివేయాలి. అటువంటి ముళ్ళును వేరుతో పీకి పడేయాలి. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ప్రవచనం నెరవేర్చబడకుండా చేసే కార్యం. థ్యాంక్ యూ లార్డ్. అంతేకాదు, ఆదాముతో నేల శపించబడిందంట. అంటే తన చేయలేని తప్పు, భూమి ఏం చేసింది, నేల ఏం చేసింది, ఆదామును పెట్టుకోవటమే పాపమై ఉంటాయి. కాబట్టి ఆదాము ద్వారా నేల శపించబడింది. తన చేయలేని తప్పును శిక్ష అనుభవిస్తుందంటే అది వేదనగానే ఉంది, బాధకరంగానే ఉంది. దేవుడు ఈ మాట ద్వారా మనకు దీవించనుగాక. ఈరోజు ఆ ముళ్ళు లేకపోతే గురుగులు లేకపోతే ఎవరి నిమిత్తమో మీరు చేయలేని తప్పుకు మీరు శిక్ష అనుభవిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు తొలగిస్తాడు. నేను మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, నా నామములో ఏమడిగినాను నాకు ఇస్తానని చెప్పారు తండ్రి. అయ్యా ప్రభా, నేను అడుగుతున్నాను తండ్రి, శాపపు ముళ్ళను విరిచివేయండి ప్రభా, శాపపు కాడిని విరిచివేయండి ప్రభా. క్షేమం దయచేయండి, మేలు చేయండి, అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. ఈరోజు మాకు విడుదల కలగాలని ప్రార్థన చేస్తున్నాను.
అద్భుతం జరగాలని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఆశీర్వాదం నిండుగా కుమరించబడాలని ప్రార్థన చేస్తున్నాను. మీరు ఆశీర్వాద దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ రోజు నుండి మీరు ఆశీర్వాదాన్ని చూస్తారండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం మత్తయి సువార్త 7:7.